వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధమనే నినాదాన్ని గత కొద్ది రోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీ వినిపిస్తోంది. పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో భారీ సభలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు భీమిలి నియోజకవర్గంలో భారీ సభను నిర్వహించారు. ఊహించని విధంగా ఈ సభకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఆ సభ అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయింది. అదే ఉత్సాహంతో సిద్ధం రెండవ సభను ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేపట్టారు. ఈ రోజు సిద్ధం సభను అంతకంటే భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ సభలో స్వయంగా జగన్ పాల్గొని ప్రసంగించనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీ తలసేల రఘురాం అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. అలాగే జగన్ పార్టీ శ్రేణులకు దగ్గరగా వచ్చి అందరినీ పలకరించేందుకు వీలుగా ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వేను ఏర్పాటు చేశారు. ఇక ప్రధాన రహదారులపై భారీగా సిద్ధం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి 1000 బైక్లు, 250 కార్లతో భారీ ర్యాలీని ఆ నియోజకవర్గ నేతలు ఏర్పాటు చేసుకున్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్న జగన్ ఆ మేరకు సందేశాన్ని వినిపించనున్నారు. 175 నియోజకవర్గాల్లో ఎలా గెలవాలి, పార్టీ క్యాడర్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి అనే విషయాలపైన జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. సిద్ధంగా